హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. దీనామవిత్రియవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్దేవి భాగవతం 2వ స్కందమునందు 5, 6 అధ్యాయములను ప్రారంభించుచున్నాము. జయ 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 సప్తవరస్థుతి తత్పర విశ్వనుతే జన జన జింజిమి ధింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటాత నటీ నట నాయక నాటిత నాటక నాట్యరతే నత జన పాలిని పాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే జయ 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 శబ్దవరస్థుతి తత్పర విశ్వనుతే జన జన జింజిమి ధింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటాత నటీ నట నాయక నాటిత నాటక నాట్యరతే నత జన పాలిని పాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురం దిని రమ్యక పద్మిని శైలసుతే. 2వ స్కందం 5, 6 అధ్యాయముల విశేషము. భీష్ముడు ప్రతిజ్ఞ చేయుట, సత్యవతితో సంతమని వివాహము, కౌరవ పాండవుల జన్మ వృత్తాంతము. 5, 6 అధ్యాయమునందలి విశేషములు. భీష్ముడు ప్రతిజ్ఞ చేయుట, సత్యవతితో శంతనుని వివాహము, కౌరవ పాండవుల జన్మ వృత్తాంతము. ఋషిగణములు పలికిరి. లోమమహర్ష కుమారా సూత మహర్షి శాపవశమున వసువులు జన్మించిరి. భీష్ముని జననమునకు కూడా అది ఏ కారణమని నీవు స్పష్టముగా తెలిపితివి. వ్యాసుని తల్లి సత్యవతీదేవి పతివ్రత. ఆమె సర్వాంగములు సుగంధభరితములు. ధర్మజ్ఞ. ఆమెను శంతనుడు ఎట్లు పొందెను? శంతనుడు కూడా గొప్ప ధర్మాత్ముడైన మహారాజు కదా. సత్యవతి బోయవాని ఇంట పెంచబడినది. ఏ కారణము చేత రాజు ఆమెను పరిగ్రహించెను? సువ్రత, ఈ గాథను విస్తృతముగా చెప్పుము. సువ్రత, ఈ గాథను విస్తృతముగా చెప్పుము. దయచేసి మా సంశయమును నివృత్తి చేయుము. సూతుడు పలికెను. రాజర్షియగు శంతనుడు ఎల్ల వేళలా వేటయందు ఉత్సాహము చూపుచుండెను. ఆయన 4 ఏండ్ల వరకు వనములో తిరుగుచుండెను. కుమారుడగు భీష్ముని కూడా వెంట నుంచుకొనుచుండెను. భగవంతుడగు శంకరుడు కార్తికేయ స్వామిని తన వద్ద నుంచుకొని సుఖించినట్లు ఆ రాజు కూడా ఆనందముననుభవించుచుండెను. ఒకనాటి సంగతి. వేటాడుచు ఆ రాజు నదులకు స్వామిని యగు యమునా నది ప్రవహించు అడవికి వెళ్ళెను. అప్పుడా ఆయనకు ఏదో తెలియని ఉత్తమ పరిమళము నాసపుటములకు అందుచుండెను. ఆ పరిమళం మెచ్చట నుండి వచ్చినది అని ఆ విషయమును తెలుసుకొనుటకు ఆయన వనమునంతయు తిరుగాడుచుండెను. పారిజాతములు, కస్తూరి, చంపక, మాలతి, కేతకి, వీటిలో ఈ మనోహర సుగంధము ఏదియును కాదని అతను ఆలోచించుచుండెను. నా నాసికాపుటములను ఆకర్షించు ఈ మహత్
అత్తర పరిమళమును వాయుదేవుడు ఎచట నుండి తెచ్చనో కదా అని యోచించుచుండెను. ఎట్లు ఆలోచించుచు రాజగు శంతనుడు వనమునందు నలువైపులకు తిరిగెను. గంధ లోభమున ఆయన ముగ్ధమనస్కుడయ్యను. గాలి వీచిన వైపునకే ఆ మహారాజు ముందునకు సాగుచుండెను. ముందునకు వెళ్ళగా యమునా తీరమున ఆయనకు ఒక సుందర స్త్రీ కనిపించెను. ఆమె అలంకరించుకొనియుండెను. దుమ్ముతో నిండిన వస్త్రములు ధరించియుండెను. ఆ సర్వాంగ సుందరిని చూచి శంతనుడు ఆశ్చర్యపడెను. ఈమె శరీరము నుండే పరిమళము వచ్చుచున్నదని ఆయన నిశ్చయించుకొనెను. ఆమె రూపము అలౌకికము, అసమాన సౌందర్యవతి. ఆమె శరీరము నందని పరిమళము ఉపమింపరానిది. సకల జగత్తు చేత గౌరవింపబడునది. ఆమె గొప్ప యవ్వనవతి. ఆమెను చూచుటతోడనే శంతనుని చిత్తము పొంగులు వారుచున్న ఆశ్చర్య సాగరము నందు మునకలు వేయుచుండెను. ఈమె ఎవరు? ఎచట నుండి వచ్చినది? ఈమె దేవాంగనయా, మానవ స్త్రీయా, లేక గంధర్వ కన్యయా, లేక నాగకన్యయా అని తలపోయసాగెను. శ్రేష్ఠ గంధముతోనున్న సుందర స్త్రీతో నేనెట్లు పరిచయము చేసుకొనుదును? మహారాజైన శంతనుడు ఇట్లు మనస్సులో ఆలోచించుచుండెను. అప్పుడు ఆయన ఏదియును నిశ్చయించుకొనలేకపోయెను. తదుపరి నది ఒడ్డున కూర్చునియున్న నిషాద పుత్రితతో ఆయన ఇట్లు అడుగసాగెను. ప్రియమైన దానా, నీవెవరవు? నీ తండ్రి ఎవరు? నీవిచట నుండి ఎచటకు వచ్చితివి? నీ వెంట ఎవ్వరునూ లేరా? నీవు వివాహితవా కాదా? తెలుపుము. నీ కోరిక ఏమి? విస్తృతముగా నాతో తెలుపుము. ఇట్లు శంతనుడు అడుగగా కమల నేత్రియగు ఆ యువతి నవ్వుతూ మహారాజుతో పలికెను. రాజా, నన్ను దాశరాజపుత్రికగా ఎరుంగుము. తండ్రి ఆదేశానుసారము ఇచ్చట కూర్చుంటిని. మహారాజా, నేను ఈ నీటిలో నావ నడిపెదను. నా కులమందలి ధార్మిక కార్యమిదియే. నా తండ్రి ఇప్పుడే ఇంటికి వెడలెను. మీ సమక్షమున సత్యమునే వచించుచున్నాను. అప్పుడు ఆ చక్కటి కన్య ఇట్లు పలికి మౌనమును వహించెను. రాజగు శంతనుడు ఆ కన్యతో పలికెను. నేను కురు వంశమున ఒక ప్రసిద్ధుడైన రాజును. మృగనయని మా ఇంటిలో ఇంకొక స్త్రీ ఎవరునూ లేరు. నీవు నా ధర్మపత్ని స్థానమును అలంకరింపుము. నేను ఎల్లవేళలా నీకు అనుకూలముగా నుందును. నా భార్య నన్ను వదిలిపెట్టిపోయెను. అప్పటి నుండి నేనెవరినీ వరించలేదు. భార్య లేకుండగానే జీవితమును గడుపుచున్నాను. శంతనుని వాక్కు అమృత తుల్యమై నిశ్చితముగా మధురమై ఉండెను. సువాసనను వెదజల్లు సాత్విక భావ సంపన్నయగు ఆ దాసకన్య సత్యవతి ఆ మాటను విని ధైర్యమును వహించెను. ఆమె మహారాజుకు శంతనునితో ఇట్లు పలికెను. రాజా, మీరు నా విషయమున వచించినదంతయు అదే విధముగా సత్యమని తలించెదను. మీరు కోరినట్లే జరుగవలెను. కానీ నేను స్వతంత్రురాలను కాను. నా తండ్రి నీ కోరికను నెరవేర్చగలడు. అందువలన మీరు ఆయనను కలిసి నాకు కొరకు ప్రార్థింపుడు. నేను ఏదో వేశ్యను కాదు కదా, దాశరాజు కుమార్తెను.
నేను నిరంతరము తండ్రి ఆజ్ఞ కనుగుణముగా నడుచుకొందును. నా తండ్రి మిగుల గొప్పవాడు. ఆయన నన్ను మీకు అప్పగించినచో మీరు నా పాణిగ్రహణము చేయుడు. అప్పటి నుండి నేను మీ ఆధీనురాలగుదును. కానీ కులవ్య వ్యవహారము అనున్నది ఒకటి ఉన్నది కదా, దానిని రక్షింపవలసే వచ్చును. సూతుడు పలికెను. మహారాజగు శంతనుడు సత్యవతి మాటలను విని ఆమె నర్థించుటకు దాశరాజు గృహమున కేగెను. రాజు రాకను చూచి దాశరాజుకు మిగుల ఆశ్చర్యము కలిగెను. రాజగు శంతనునకు ప్రణమిల్లి చేతులు జోడించి దాశరాజు పలుకసాగెను. దాశరాజు పలికెను. రాజా, నేను మీ సేవకుడను. మీరిచ్చటికి వచ్చి నన్ను కృతార్థుని చేసితిరి. మీ రాకకు కారణమేమిటో ఆజ్ఞాపించుడు. శంతనుడు చెప్పెను. అనగా వీలైనచో నీవు నీ కన్యను నాకిమ్ము. నేనామెను ధర్మపత్నిగా స్వీకరించెదను. నీతో సంపూర్ణముగా సత్యవచనము పలుకుచున్నాను. దాశరాజు వచించెను. రాజా, మీరు కన్యారత్నము నర్థించుచున్నారు. నేను తప్పక మీ కొసగెదను. ఇవ్వవలసిన వస్తువెప్పుడునూ ఇవ్వరానిది కాకూడదు. కానీ మహారాజా, దీనికొక షరతు కలదు. ఈ కన్యకు జన్మించిన కుమారుడే మీ తరువాత రాజ్యమున కధికారి కావలయను. ఎట్టి పరిస్థితిలోనూ మీ వేరొక కుమారునకు సింహాసనము లభించరాదు. ఇదియే నా యొక్క మనవి. సూతుడు పలికెను. దాశరాజు మాటలను విని రాజగు శంతనుడు మిక్కిలి చింతితుడయ్యను. ఎందుకనగా అతడు భీష్ముని రాజును చేసి ఉండెను. అందువలన సమాధానమేమియును తెలుపకుండా ఇంటికి వెళ్ళిపోయెను. మనస్సును చింతయును మేఘము ఆవరించియుండెను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమియూ తినుటలేదు. అతనికి నిద్రయును పట్టుటలేదు. మహారాజగు శంతనుడు చింతాక్రాంతుడగుటను చూచి కుమారుడుగు దేవపుత్రుడు భీష్ముడు ఆయన చెంతకు చేరెను. అశాంతికి కారణమడిగెను. నరేంద్ర, మీరు రాజులలో తలమానికము. శత్రువు లెవరునూ మిమ్మల నెదురింపలేరు. అట్టివారెవరైనా మిమ్ములను ఎదిరింపలేరు. అట్టివారెవరైనా ఉన్నచో వారిని నేను మీ దాసునుగా చేసేదను. మీరెందుకు బాధపడుచున్నారు? నిజము చెప్పుడు రాజా. పుత్రుడు తండ్రి దుఃఖము నెరిగి దానిని తొలగించుటకు ప్రయత్నము చేయనిచో అట్టివాడు పుట్టియు ప్రయోజనమేమియుండును. రఘుకులమును ఆనందపరుచు భగవంతుడగు రాముడు పుత్ర రూపమున దశరథుని ఇంటికే తెంచెను. తండ్రి ఆజ్ఞతో రాజ్యమును పరిత్యజించి ఆ స్వామి వనములకు వెళ్ళిపోయెను. సీతాలక్ష్మణులతో కలిసి చిత్రకూట పర్వతమునందు నివసించెను. రాజా హరిశ్చంద్రుని కుమారుడగు రోహితుడు తండ్రి ఇచ్ఛానుసారము అమ్మబడెను. బ్రాహ్మణుని ఇంట అతడు సేవావృత్తిని స్వీకరించెను. మహారాజా, ఈ శరీరము మీది. నేనే కార్యము వనరించవలెను. నేను సమర్థుడను కానా? నిశ్చితముగా తెలుపుడు. నేను జీవించి ఉండగా మీరు చింతించనవసరము లేదు. అసాధ్యమైన పనిని కూడా నేను చేయ సంసిద్ధుడను. రాజా, తెలుపుడు. మిమ్ములనే చింత పీడించుచున్నది. నేను ఇప్పుడే ధనస్సును చేపట్టి దానిని అణిచివేసెదను. నేను ఆ కార్యమును చేయుచు మరణించినను నా జన్మ సార్థకమగును. లేక నేను సఫలత
చెందినచో మీ అభిలాష నెరవేరును. 2 విధముల నాకు ప్రయోజనము చేకూరును. సమర్థుడై ఉండి కూడా తండ్రి మనోరథమును తీర్చుటకు ఉద్యమించిన కుమారుడు తండ్రి దుఃఖమును తొలగించలేనివాడు. పుత్రుడై పుట్టి కూడా ప్రయోజనమేమియుండును. సూతుడు పలికెను, రాజగు శంతనుడు లోపలే సిగ్గుపడుచుండెను. అయితే తన కుమారుడగు భీష్ముడు పలికిన మాటలను విని అతడు వెంటనే భీష్మునితో ఇట్లు పలికెను. రాజు వచించెను, కుమారా, నాకు నీవొకడవే పుత్రుడ వన్న చింత వేధించుచున్నది. నీవు శూరుడవు, పరాక్రమంతుడవు, ప్రతిష్ఠితుడవు, సంగ్రామము నందు వెనుకంజవేయని వాడవు. అయినప్పటికీ కుమారా, ఒకే సంతానముండుట వలన నా వంటి తండ్రి జీవితము విఫలమగును. ఎప్పుడైనా యుద్ధము సంభవించినచో, ఆ యుద్ధమునందు ఆ కుమారుడు మరణించినచో నేను ఆశ్రయహీనుడ నగుదును. నేనేమి చేయలేని వాడగుదును. కుమారా, నన్నీ విశేష చింత పీడించుచున్నది. దీని వలన నేను దుఃఖితుడనైతిని. సూతుడు పలికెను. రాజగు శంతనుని మాటలను విని భీష్ముడు వృద్ధ మంత్రులతో ఇట్లు పలికెను. నా తండ్రి ఇప్పుడు మిగుల లజ్జితుడై ఉన్నాడు. నాతో విషయము స్పష్టముగా చెప్పుటలేదు. మీరు ఆయనను అడిగి విషయమును స్పష్టముగా తెలుసుకొనుడు. ఎందుకిట్లు జరుగుచున్నదో ఉన్నదున్నట్లు చేయుటకు ఉద్యమించెదను. భీష్ముని మాటలను విని మంత్రులు రాజగు శంతనుని దగ్గరకు వెళ్ళిరి. సమగ్రముగా అన్ని విషయములను తెలుసుకుని వాటిని భీష్మునకు చెప్పిరి. భీష్ముడు తండ్రి అభిప్రాయము నెరిగి మంత్రులతో కలిసి దాశరాజు గృహమున కేగెను. అత్యంత నమ్రతతో ప్రేమతో అతనితో పలుకసాగును. భీష్ముడు వచించెను. పరంతప, నీవు నీ సౌభాగ్యవతియగు పుత్రికను మా తండ్రి గారి కొసగము. అందులకు మిమ్ములను ప్రార్థించుచున్నాను. నీ పుత్రిక నాకు తల్లి కాగలదు. నేను ఆమె సేవకుడ నగుదును. దాశరాజు పలికను, భాగ్యశాలి, నీవు రాజకుమారుడవు. ఈమెను స్వీకరింపుము. నీవు నీ భార్యగా చేసుకొనుము. ఎందుకనగా నీ ఉండగా ఈమె కుమారుడు రాజు కాలేడు. ఇది నిశ్చితము. భీష్ముడు పలికను, దాశరాజా, నీ ఈ కుమార్తె నాకు తల్లియగును. నేను రాజ్యపాలన చేయదలుచుటలేదు. నేను సత్యమునే వచించుచున్నాను. సర్వదా ఈమె పుత్రుడే రాజ్యమునకు అధికారియగును. దాశరాజు పలికెను, నీవు సత్యవచనుడవని నేనెరుగుదును. కానీ నీ కుమారుడు బలవంతుడై ఈ రాజ్యమును బలవంతముగా వశపరుచుకొనును. ఇందులో ఏ సందేహమును కనిపించదు. భీష్ముడు పలికెను, అయ్యా, నేను వివాహమే చేసుకొనను అని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ మాట శాశ్వతముగా సత్యమై నిలచియుండును. నా ప్రతిజ్ఞ ఎప్పుడునూ ఏ విధముగాను జపదాటరానిది. సూతుడు పలికెను. భీష్ముని దృఢమైన ప్రతిజ్ఞను దాశరాజు అంగీకరించెను. సర్వాంగ సుందరియగు సత్యవతి కన్యారత్నమును మహారాజుకు శంతనునకు సమర్పించెను. ఇట్లు శంతనుడు సత్యవతిని వివాహమాడెను. ఈ కన్య వలన వ్యాసుడు జన్మించినాడను విషయము అతనికి తెలియదు. సూతుడు పలికను, మహారాజైన శంతనునకు సత్యవతి వలన
ఇరువురకు కుమారులు కలిగిరి. కాలము గడిచుచుండగా వారును మరణించిరి. వ్యాసుని వలన విచిత్ర వీరుని క్షేత్రమునందు నేత్రహీనుడగు ధృతరాష్ట్రుడు జన్మించెను. మునిని చూచి ఆ స్త్రీ కనులు మూసుకొనెను. కనుక ఆమె అంధుడగు పుత్రునకు భయముతో జనని అయ్యను. రెండవ స్త్రీ వ్యాసుని చూడగానే భయముతో ఆమె ముఖము బెల్లబోయెను. అందువలన ఆమె పుత్రుడు పొందఘోర గ్రస్తుడయ్యను. పాండురోగగ్రస్తుడయ్యను. దాసి వలన విదురుడు జన్మించెను. విదురుడు సత్యవాది, ధర్మావతారుడు, పుణ్యాత్ముడు. మంత్రులు చిన్న కుమారుడకు పాండును రాజును చేసిరి. అంధునకు కనుక ధృతరాష్ట్రునకు రాజ్యాధికారము లభించలేదు. భీష్ముని అంగీకారముతో మహాపరాక్రమశాలి యగు పాండురాజు రాజకార్యములను నిర్వహించసాగెను. బుద్ధిమంతుడగు విదురుడు మంత్రి పదవియందు నియమింపబడెను. ధృతరాష్ట్రునకు ఇరువురు భార్యలుండిరి. ఒకరు సుబల రాజపుత్రిక గాంధారి. రెండవ భార్య వైశ్యకన్య. ఈమె గృహ కార్యములను చక్కబెట్టుచుండెను. వేద విదులకు విద్వాంసులు పాండురాజునకు కూడా ఇద్దరు భార్యలుండిరని తెలుపుదురు. ఒకరు సూరసేనుని కుమార్తె కుంతీదేవి. మరి ఒకరు మద్రరాజు కుమార్తెయగు మాద్రీదేవి. గాంధారి మిక్కిలి సౌందర్యవంతులగు కుమారులకు జన్మనిచ్చెను. వైశ్యకు కూడా పరమ మనోహరుడు, యుద్ధము నభిలషించు ఒక కుమారుడు కలిగెను. కుంతి పితృగృహమున కన్యగానున్నప్పుడే కర్ణునకు జన్మనొసగెను. సూర్యుని కృపా ప్రసాదమున ఆమెకు మనోహరుడగు పుత్రుడు జన్మించెను. అతని పేరే కర్ణుడు. దీని తరువాత కుంతీదేవి పాండురాజునకు ధర్మపత్ని అయ్యెను. ఋషిగణములు పలికిరి. మునివరుడగు సూత మహర్షి, నీవు మిగుల విచిత్రమైన విషయమును చెప్పుచున్నావు. కుంతికి వివాహమునకు ముందు ఒక కుమారుడు జన్మించెను. తదుపరి పాండురాజుతో ఆమెకు వివాహము జరిగెను. ఆమెకు సూర్యునితో సంయోగమెట్లు కలిగెను. దాని వలన కర్ణున కామె జనని అయిన సందర్భమును తెలుపుము. తదుపరి కుంతి కన్యగనే ఎట్లుండెను? పాండురాజుతో ఆమె వివాహము జరిగిన విధానమును దయతో మాకు తెలుపుము. సూతుడు పలికెను. బ్రాహ్మణులారా, సూరసేనుని కుమార్తెయగు కుంతి చాలా చిన్నదిగా నున్నప్పుడే కుంతి భోజ మహారాజు శుభప్రద యగు కుంతిని తెచ్చి పెంచుకొనెను. ఆమెను తన కుమార్తెగానే తలంచెను. కుంతి మిగుల సౌందర్యపతి. అగ్నిహోత్ర సమయమున కుంతి భోజుని ఆజ్ఞతో ఆ కన్య సేవా కార్యములను నిర్వహించుచుండెను. అవి చాతుర్మాస్య దినములు. ప్రాతకాల పుణ్య సమయమున మునివరుడగు దూర్వాసుడు అచటకేతించెను. కుంతి మునికి సముచితముగా స్వాగతము పలికెను. ఆమె సేవలతో దూర్వాసుడు మిగుల సంతసించెను. తదనంతరము ముని కుంతిదేవికి ఒక ఉత్తమ మంత్రమును ఉపదేశించెను. దాని ప్రయోగించి ఏ దేవతనైనను ఆవాహనము చేసినచో ఆయన స్వయముగా వచ్చి మనోరథమును పూర్తి చేయును. తదుపరి దూర్వాసుడు వెళ్ళిపోయెను. అనంతరము కుంతీదేవి తన భవనమునందు కూర్చుని ఆ మంత్ర ప్రభావమును నిశ్చితమగు
ఆ మంత్ర ప్రభావమును నిశ్చితముగా తెలుసుకొనుటకు ఉపాయమాలోచింపసాగెను. నేను ఏ దేవతను మనస్సులో స్మరించదను అని ఆమె తలపోసెను. ఆ సమయమున సూర్యనారాయణుడు ఆకాశమునందు విరాజమానుడైయుండెను. ఆయన మీద కుంతి దృష్టి పడెను. మంత్రమును ప్రయోగించి తీక్ష కిరణములు గల సూర్యుని ఆవాహనము చేయుట ఎందు ఆమె నిమగ్నమయ్యను. ఆవాహనము చేయగనే తన మండలము నుండి వెలువడి పరమ మనోహర పురుష వేషమును ధరించి భువన భాస్కరుడు అంతఃపురమునందు కుంతి ఎదుట వచ్చెను. అంతఃపురమునందు కుంతి ఎదుటకు వచ్చెను. ఆ స్వామిని చూచి కుంతి ఆశ్చర్యమునకు అవధులు లేకుండెను. ఆమె అవయవములన్నీయు కంపించసాగెను. అప్పుడా సుందర నేత్రియగు కుంతి చేతులు జోడించి ఆ ప్రభువు ఎదుట నిలబడి ఇట్లు పలికెను. భగవన్, మీ దర్శన భాగ్యము వలన నాకు అమితానందము కలిగెను. ఇప్పుడు ఇక మీరు వెళ్ళిపొండు. సూర్యభగవానుడు పలికెను. కుంతి, నీవు మంత్రమును ప్రయోగించి నన్నెందుకు పిలిపించితివి? నీవు పిలిపించగనే నేను నీ దగ్గరకు వచ్చి తిని. నీవు నన్నెందుకు స్వాగతించుటలేదు? నీ మంత్ర ప్రభావమున నేను వివసుడనైతిని. కుంతి చెప్పెను. ధర్మ రహస్యముల నెరిగిన ప్రభు, మీకు తెలియనిదేదియును లేదు. నేనింకను కన్యనే, సువ్రత. మీ చరణములకు నా ప్రణామములు. భగవంతుడకు సూర్యభగవానుడు పలికను. కుంతి, నీవు నన్ను స్వాగతించినచో నీకు మంత్రమొసగిన వానిని నిన్నును శపించెదను. నీవు కూడా కుంతి, నీవు నన్ను స్వాగతించనిచో నీకు మంత్రమొసిగిన వానిని నిన్ను కూడా శపించెదను. నీవు కూడా కఠిన మగు శాపమును నుండి రక్షింపబడలేవు. సుముఖి, నీ కన్య ధర్మము పూర్వము వలె నుండును. దానికేమియును భంగము కలుగదు. సాధారణ మానవులకి విషయము తెలియకుండను నా వంటి తేజస్సంపన్నుడగు బాలకుడే నీకు ఉదయించును. తదనంతరము కుంతి కోరిన కోరికను ప్రసాదించి భువన భాస్కరుడు తన లోకమునకు వెళ్ళిపోయెను. కుంతి గర్భవతి అయ్యెను. ఆమె ఎల్లవేళలా రహస్య భవనము ననే ఉండసాగెను. ఈ రహస్యము దాసికి మాత్రమే తెలిసియుండెను. తల్లి గాని ఇతరులెవ్వరును ఎరుగరు. భవనమునందు రహస్యముగనే బాలకుడు ఉదయించెను. ఆ బాలకుడు మిగుల సుందరుడు. మనోహరమగు 2 కుండలములు కవచము అతనికి పుట్టుకతోడనే సమకూరెను. రెండవ సూర్యుడా, కార్తికేయుడా అన్నట్లు ఆ బాలుడు వెలిగిపోవుచుండెను. దాసి ఆ బాలునెత్తుకొనెను. కుంతి మిగుల సిగ్గుతో తల వంచుకొనియుండెను. ఆమెతో దాసి ఇట్లు పలికెను. సుందరి, నేను నిన్ను సేవించుటకే ఇచటనున్నాను. నీవెందుకు చింతించుచున్నావు? అప్పుడా బాలకుని కుంతి ఒక పెట్టెలో పెట్టి వానితో పలికెను. నాయనా, నాకు చెప్పలేనంత దుఃఖము కలుగుచున్నది. కానీ నేను వివశను. ఏమి చేయగలను? నిస్సహాయురాలను. నీవు నాకు నా ప్రాణసముడవు. కానీ నేను నిన్ను పరిత్యజించవలసి వచ్చుచున్నది. నీలో సకల శుభలక్షణములు విద్యమానములైయున్నవి. నేను మిగుల దురదృష్టవంతురాలను. కనుకనే నిన్ను దూరం వనరించుకొనుచున్నాను. జనని కాత్యాయని సగుణ నిర్గుణ స్వరూపిణి.
జనని కాత్యాయని సగుణ నిర్గుణ స్వరూపిణి. ఆ దేవి అందరికీ అధిష్టాత్రి, సకల విశ్వమునకు తల్లి. ఆ భగవతి నిన్ను రక్షించునుగాక. నీకు తన అమృతమయ దుక్తపాన మొనరించునుగాక. నీకు తన అమృతమయ దుగ్ధపాన మొనరించునుగాక. నీవు నాకు ప్రాణములతో సమానుడవు. నీ ముఖము కమల సదృశ సౌందర్యము గలది. మరి ఎప్పుడు నీ ముఖ కమలమును దర్శించు భాగ్యము నాకు కలుగునో కదా. నీవు సూర్యపుత్రుడవు కుమారా. నేను నిశ్చితముగా త్రిలోక జననిని భగవతియగు కాత్యాయనిని ఆరాధించలేదు. కళ్యాణమయ్యగు ఆ దేవి చరణ కమలములను నిరంతరము ధ్యానము చేయలేదు. కనుక నేను ఈ ఉత్తమ భాగ్యమునకు నోచుకొనలేకపోయితిని. నిన్ను వదిలిపెట్టిన తరువాత నేను వనమునకు వెళ్ళి తపమాచరించెదను. సూతుడు వచించెను. ఇట్లు పలికి కుంతి ఆ శిశువును పెట్టెలో భద్రపరిచి దాసికిచ్చెను. ఎవరికైనా ఈ విషయము తెలియగలదేమోనన్న భయము ఆమెను పీడించుచుండెను. తరువాత స్నానమొనరించెను. భయభీతురాలగుచు తండ్రి ఇంట కాలక్షేపము చేయసాగెను. దాసి ఆ పెట్టెను ప్రవహించుచున్న నదియందు పడవేశను. అది అతిరథుడును సూతునకు దొరికెను. అతని భార్య రాధ. వారిరువురు ఆ బాలుని అతి గారాభమున పెంచుకొనుచుండెరి. ఆ వీరబాలకుడే పెరిగి పెద్దవాడై కర్ణుడను పేరుతో ప్రసిద్ధి చెందెను. తదుపరి ఆ కన్య కుంతి స్వయంవరమును పాండురాజునకు ధర్మపత్ని అయ్యెను. ఆ కన్య కుంతి స్వయంవరమున పాండురాజునకు ధర్మపత్ని అయ్యెను. పాండురాజునకు రెండవ భార్య మాద్రి. ఆమె మద్రరాజు కుమార్తె. ఒకనాడు మహాపరాక్రమశాలియగు పాండురాజు అడవిలో వేటాడుచుండెను. అతనిదే ఒక ముని. అతనిచే ఒక ముని హతమార్చబడెను. ఆ సమయమున ఆ మునీంద్రుడు తన ధర్మపత్నితో మృగరూపమున రమించుచుండెను. రాజు అతనిని మృగమని తలంచెను. మృగరూపధారియగు ముని కుపితుడై పాండురాజున కిట్లు శాపమొసగెను. మృగరూపధారియగు ముని కుపితుడై పాండురాజున కిట్లు శాపమొసగెను. ఎప్పుడైనను నీవు స్త్రీ సంభోగము చేసినచో తక్షణమే ప్రాణములను కోల్పోవుదువు. నా వచనము సత్యమగును. ముని శాపమును విని పాండురాజునకు మిగుల దుఃఖము కలిగెను. వారు అత్యంత దుఃఖితులై రాజ్యమును వదిలి వనమునందు నివసించసాగిరి. మునివరులారా, కుంతికిని మాద్రికిని ఇరువురునకు సతీధర్మ పరిజ్ఞానము పూర్తిగా ఉండెను. రాజునకు సేవించుటకై వారును వెంట వెళ్ళిరి. గంగానదీ తీరమున మునులు ఆశ్రమములుండెను. పాండురాజు కూడా అచటనే తన ఆశ్రమమును కూడా నిర్మించుకొనెను. అనేక ధర్మశాస్త్రములు విను సౌభాగ్యము వారికి లభించెను. ఆ మహారాజు కఠినమైన తపము నారంభించెను. ఒకనాడు కథా ప్రసంగము జరుగుచుండెను. ఒక ధార్మిక వాణి రాజునకు వినిపించెను. దానిని గురించి ఒక మునీంద్రుడిట్లు పలికెను. పరంతపా, సంతానహీనునకు గతులు ఉండవు. స్వర్గవాసమునకు అధికారముండదు. ఏదో ఒక విధముగా పుత్రుని పొందుట మిక్కిలి అవసరము. మిక్కిలి అవసరము. అంశజుడు పుత్రికాపుత్రుడు క్షత్రజ్ఞుడు గోళకుడు కుండుడు సహోదుడు
కానీనుడు క్రీతుడు వనములో లభించినవాడు. ఎవ్వరి ద్వారానైనా ఈయబడిన వారు అనగా దత్తపుత్రుడు మరియు ఒక దరిద్రునికి ధనమునిచ్చి కొనబడినవాడు అని ఈ విధముగా 11 పుత్రులుగా చెప్పిరి. వీరిలో ఒకరి తరువాత ఒకరిని నికృష్టులని పేర్కొనిరి. ఇందులో ఏ సందేహము లేదు. ఈ వచనములను విని పాండురాజు కమలనయనియు ప్రియురాలగు కుంతికి ఈ విషయమును తెలిపెను. కుంతి ఇట్లు పలికెను, ప్రభు, నా వద్ద మనోరథమును పూర్తి చేయు ఒక మంత్రము గలదు. పూర్వము దుర్వాసముని ఈ మంత్రమును ఉపదేశించెను. ఆ ప్రయోగమెప్పుడునూ వ్యర్థము కాదు. రాజా, ఈ మంత్రముతో ఏ దేవతనైనను ఆహ్వానింపవచ్చును. ఆ దైవము నా దగ్గరకు వచ్చును, నా మనోరథమును నెరవేర్చును. ఆ సమయమున పాండురాజు కుంతికి మంత్ర ప్రయోగమునరించుటకు అనుమతి నొసగెను. అప్పుడు కుంతి ప్రధాన దైవమగు ధర్ముని స్మరించెను. అచటకు ధర్మరాజు వచ్చెను. ఆయన కృపా ప్రసాదమున కుంతికి ప్రథమ కుమారుడు యుధిష్ఠరుడు జన్మించెను. వాయుదేవుని కృపచేత భీముడు, దేవరాజైన ఇంద్రుని దయచేత అర్జునుడు జన్మించిరి. ఒక్కొక్క సంవత్సరము అవధితో ఈ ముగ్గురు పరాక్రమశాలు పుత్రులు ఉదయించిరి. తదుపరి మాద్రి పతిదేవుడకు పాండురాజుతో ఇట్లు అభ్యర్థించెను, కురుశ్రేష్ఠ, నాకు కూడా పుత్రులను ప్రసాదింపుడు. మహారాజా, నేనేమి చేయుదును? ప్రభు, నా దుఃఖమును కూడా తొలగించుట నీ పరమ కర్తవ్యమగును. మాద్రి మాటలను విని పాండురాజు మాద్రికి మంత్రమును ఉపదేశించమని కుంతితో పలికెను. కుంతి మిగుల దయగల్లది. ఆమె మాద్రికి మంత్రమును ఉపదేశించెను. పతి అనుమతితో మాద్రి ఒక పుత్రుని కొరకు మంత్ర ప్రయోగము చేసెను. స్మరించుట తోడనే అశ్విని కుమారులిరువురు వచ్చిరి. వారి అనుగ్రహము చేత మాద్రి నకుల సహదేవులను ఇరువురి కుమారులకు జనని అయ్యెను. ద్విజవరులారా, ఇట్లు ఐదుగురు దేవకుమారులు పాండవ క్షత్రజులైన పుత్రులైరి. ఒక్కొక్క సంవత్సరము అవధిలో ఈ ఐదుగురు కుమారులు ఆ అడవిలో జన్మించిరి. ఒకసారి ఆశ్రమమునందు ఇతరులెవ్వరునూ లేరు. మాద్రిని చూచి పాండురాజు మిగుల వికారమునకు లోనయ్యను. మృత్యువు తల మీద నృత్యము చేయుచుండెను. ఆయన మాద్రిని సూచించెను. మాద్రి అతనిని వారించుచునే యుండెను. అయినప్పటికీ దైవ ప్రేరణతో అతడామెను కౌగలించుకొనెను. మాద్రి సంయోగముతో పాండుని శరీరము బిగిత ప్రాణమై భూమి మీద పడిపోయెను. మాద్రి సంయోగముతో పాండుని శరీరము బిగిత ప్రాణమై భూమి మీద పడిపోయెను. చెట్టునకు అల్లుకొన్న తీగ వృక్షమును ఖండించగనే నేల మీద కుప్ప కూలినట్లు ఆ రాజు నేల కొరిగెను. ఆయన భూమి మీద పడిపోవగనే మాద్రి కూడా ధరాశాయి అయ్యెను. ఆమె కనుల నుండి నీరు స్రవించుచుండెను. అప్పుడు ఆ కోలాహలమును విని
ఏడ్చుచు కుంతియును 5 పాండుకుమారులను మహానుభావులకు మునిగణములను అచటికే తెంచిరి. పాండుని శరీరము నుండి ప్రాణములు పోయి యుండెను. అచటనున్న మునీంద్రులు పాండుని శరీరమునకు గంగా తటమునందు దహన సంస్కారములొనరించిరి. శరీరమునకు గంగా తటమునందు దహన సంస్కారములొనరించిరి. మాద్రి కూడా తన సతీ ధర్మమును నిర్వహించుచు భర్తతో సహగమనము చేసెను. ఆమె తన 2 కుమారులను పుత్ర ధర్మమునకు సాక్షిగా నిలిచి కుంతికి అప్పజెప్పెను. జలాంజలి నొసంగిన తరువాత అచట నివసించు మునులు 5 కుమారులతో కుంతిని హస్తినాపురమునకు తీసుకొని వెళ్ళిరి. కుంతి రాకను విని భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు పురజనులనేకులచటకు చేరిరి. కుంతి రాకను విని భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు పురజనులనేకులచటకు చేరిరి. ఆ 5 కుమారులను చూచి పాండురాజు శాప రహస్యము నెరిగిన వారై కుంతినిట్లడిగిరి, వరాననా వీరెవరి కుమారులు? కుంతి మిగుల దుఃఖితమయ్యను. ఆమె బదులు పలికెను, కురువంశమునందు జన్మించిన ఈ బాలురు దేవతామూర్తులు. నేను నిశ్చితముగా పలుకుచున్నాను. వారికి విశ్వాసమును కలిగించుటకు కుంతి ఆ సకల దేవతలను ఆహ్వానించెను. దేవతలందరూ ఆకాశమున తక్షణము వచ్చి విరాజమానులైరి. ఇట్లు పలికిరి, నిస్సందేహముగా వీరు మా పుత్రులే. భీష్ముడు దేవతల వచనములను ఆమోదించిన కుమారులను ఉచిత రీతిన ఆదరించెను. కుంతిని ఆ బాలును భీష్మాది సజ్జనులందరూ వారిని హస్తినాపురమున నివసింపజేసిరి. సంతోషముతో సముచిత ద్రవ్యమును వ్యయమనర్చి వారందరి రక్షణకు తగిన ఏర్పాట్లను గావించిరి. భీష్ముడా కుమారుల పాలన పోషణను తాను స్వీకరించెను. 5-6వ అధ్యాయము 2వ స్కందమునందు శ్రీమద్దేవీ భాగవతము 5-6 అధ్యాయులను పూర్తి చేసినాము. తదుపరి 7-8 అధ్యాయములను వెల్లడించగలము. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవం. సర్వే జనా సుఖినో భవం. లోకా సమస్తా సుఖినో భవంతు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఓం శాంతి శాంతి శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే. సర్వం శ్రీమాతృదేవతాచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.